వెల్కమ్ టు శారదా కార్నర్. అద్భుతం అనే ఒక అద్భుతమైన కథ నేను మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను. విన్నదంటే ఒక్కసారిగా మనసు చలించిపోతుంది. అనగనగా ఒక చిన్న బాబు అతని కిడ్డీ బ్యాంకు పగలగొట్టి అందులోని డబ్బులు లెక్క పెడుతున్నాడు. చాలా జాగ్రత్తగా లెక్క పెడుతున్నాడు. చాలా అపురూపంగా లెక్క పెడుతున్నాడు. తప్పులు పోవద్దని లెక్క పెడుతున్నాడు. 3 సార్లు లెక్క పెట్టాడు. మరి తనకు తాను తప్పులు పోవద్దు అనుకుంటున్నాడు. ఆ డబ్బులు తీసుకొని నెమ్మదిగా తన ఇంటి వెనుకాల తలుపు నుండి వెళ్ళి ఒక మందుల షాపు దగ్గర నిల్చున్నాడు. షాపులో ఆమె తన వైపు చూసే వరకు ఎదురు చూస్తూ నిల్చున్నాడు. షాప్ ఆవిడ బాబుని చూసి ఏమి కావాలి బాబు అని అడిగింది. బాబు చెప్పాడు, నాకు ఒక అద్భుతం కావాలి అని. షాప్ ఆవిడ అర్థం కానట్టు ఏంటి బాబు సరిగ్గా చెప్పు అని అడిగింది. నాకు సరిగ్గా తెలియదండి, కానీ మా చెల్లికి ఆరోగ్యం ఏమీ బాగాలేదు కదా. నాన్న అంటున్నారు అమ్మతో ఒక అద్భుతం మాత్రమే చెల్లిని కాపాడగలదు అని. చెల్లి చాలా కష్టపడుతుంది, అందుకే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చాను అద్భుతం కొనుక్కొని వెళ్దామని. అది ఉంటే చెల్లికి నయమైపోతుంది కదా అని అన్నాడు బాబు. ఆవిడకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. ఇక్కడ అద్భుతాల అమ్మమ్మ బాబు అని షాప్ ఆవిడ బాధగా చెప్పింది. బాబు మాటలకి విషయం అర్థమయ్యి ఆవిడకు కూడా బాధేస్తుంది. నా దగ్గర డబ్బులు ఉన్నాయి అద్భుతం కొనేందుకు, అవి చాలకపోతే నేను ఇంకా మీకు డబ్బులు తెచ్చిస్తాను, నా కిడ్నీ బ్యాంకులో ఇంకా ఉన్నాయి అని బతిమలాడుతున్నట్టుగా అడుగుతున్నాడు బాబు. ఇంతలో బాబు పక్కనే ఇదంతా వింటున్న ఒక పొడుగ్గా ఉన్న అందంగా ఉన్న ఒక వ్యక్తి, ఉందాగా ఉన్న ఒక వ్యక్తి బాబుని అడిగాడు, ఏమిటి బాబు నీ చెల్లి సమస్య నీకు తెలుసా అని. అప్పుడు బాబు ఏమన్నాడంటే, చెల్లికి తలలో చెడుది ఏదో పెరుగుతుందట, అది బాగవ్వాలంటే సరిపడా డబ్బులు లేవు, అద్భుతం ఉంటే చెల్లికి తప్పగా బాగవుతుంది అని నాన్న అమ్మకు చెప్తుంటే విన్నాను. సరే అదేదో కొందామని నా దగ్గర ఉన్న డబ్బులన్నీ పోగేసి తెచ్చేశాను, కావాలంటే ఇంకా తెస్తాను అని చెప్తుంటే బాబుకు తెలియకుండానే అతని చెంపల మీదకి వెళ్ళి నీళ్లు కారిపోతున్నాయి. ఆ పొడుగు మనిషి కొంచెం కిందికి వంగి బాబుని అడిగాడు, నీ దగ్గర ఎంత డబ్బుంది బాబు అని. బాబు చెప్పాడు, 83 రూపాయలు. అది వినపడనట్లు, ఓ అవునా, తమాషా చూడు బాబు, నీ చెల్లికి కావలసిన అద్భుతం కూడా సరిగ్గా 83 రూపాయలే. ఏది పద, నా దగ్గర ఉన్న అద్భుతం నీ చెల్లెలకి సాయపడగలదేమో చూద్దాము అని నెమ్మదిగా ఒక చేత్తో బాబు చేయి పట్టుకొని ఇంకో చేత్తో బాబు అందించిన డబ్బులు తీసుకొని చుక్కా జోబులో పెట్టుకున్నాడు బాబు తృప్తి కోసం. ఆయన ఒక పేరు పొందిన పెద్ద హాస్పిటల్ డైరెక్టర్. ఆయన ఒక్కరే చిన్ని పాప సమస్యకు వైద్యం చేయగలరు. ఆయన దయ వల్ల పాపకు ఒక్క పైసా కూడా ఇవ్వనక్కర్లేకుండానే ఆపరేషన్ జరిగింది. తొందరగానే పాప ఇల్లు చేరి మునుపట్లాగా ఆరోగ్యంగా బాబుతో సరదాగా ఆడుకుంటుంది. తల్లి అంటుంది, ఇంత అద్భుతం జరిగిందండి, అది కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టనక్కర్లేకుండానే అని తండ్రితో అంటుంది. అది విన్న బాబు నవ్వుకుంటున్నాడు. వాడికి మాత్రమే తెలుసు ఆ అద్భుతం ఖరీదు 83 రూపాయలని. కానీ ఒక అద్భుతం విలువ 83 రూపాయలు ప్లస్ ఆ చిన్ని బాబు అపార విశ్వాసం, కల్మషం లేని ప్రేమ, స్వార్థం లేని ప్రయత్నం తప్పక ఫలిస్తాయి. దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఏదో ఒక రూపేణా తప్పక సాయం అందుతుంది. అది ఒక అద్భుతం లాంటి ఒక మంచి మనిషి మానవత్వంతో ఆ బాబు చెల్లిని కాపాడి అతని విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టాడు. నిజంగా అద్భుతంగా ఉంది కదండి ఈ అద్భుతం అనే కథ.